హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కీర్తన సిల్క్స్. ఈరోజు 24th డిసెంబర్ కదా. 25th డిసెంబర్ కల్లా 500 సబ్స్క్రైబర్స్ అయినట్లయితే, క్రాస్ చేసినట్లయితే లక్కీ డ్రా ఉంటుందని చెప్పాము. బట్ ఈరోజు 24 సబ్స్క్రైబర్స్ కూడా 24 ఉన్నాయన్నమాట. సో లక్కీ డ్రా అయితే లేదు. ఇప్పుడు ఒక చిన్న క్రాఫ్ట్ చూపిస్తున్నాను సరదాగా, ఒకసారి చూడండి. యాక్చువల్లీ దీన్ని డస్ట్బిన్లో వేసేద్దాం అనుకున్నాను. ఇది 4 years బ్యాక్ కొన్నటువంటి ఫ్లవర్ వాజ్ అన్నమాట. ఇది ఇంకా క్లీనింగ్ కూడా సరిగా చేయలేదు. దీని నిండా డస్ట్ అయితే ఉంది. ఇవి తర్వాత నీట్గా క్లీన్ చేయొచ్చు. అయితే దీంతో మనం ఏం చేయొచ్చు అనేది ఒకసారి ఒక 1 minute చెప్తాను. అంటే ఇదే చేస్తారని కాదు, ఎవరికైనా సరదాగా కొంచెం ఉంటుంది. ప్లస్ దేన్ని కూడా వేస్ట్ చేయకుండా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. ఇది దీనిదన్నమాట. ఈ వైట్ పేపర్ ఏంటా అని చూస్తున్నారా? ఇదే మనకి ఈ క్రాఫ్ట్లో అసలైన థీమ్ అన్నమాట. December 25th మనకి క్రిస్మస్ కదా. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? స్టార్స్ పెట్టడం, శాంటాక్లాస్తో డాన్సెస్ వేయడం, లైటింగ్స్ పెట్టడం, ఇవన్నీ క్రిస్మస్లో ఒక పార్ట్ అన్నమాట. అవన్నీ క్రిస్మస్ వచ్చిందని సంబరాలు అనేవి జరుపుతూ ఉంటారు కదా. మెర్రీ క్రిస్మస్. మెర్రీ అంటే హ్యాపీ అనే అర్థము. సో హ్యాపీ క్రిస్మస్ని మెర్రీ క్రిస్మస్ అని కూడా అంటారు. యాక్చువల్గా అసలు క్రిస్మస్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇది క్రైస్ట్ మాస్ అనేది క్రిస్మస్గా మనం పిలుస్తున్నాము. క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్ మన అందరికీ తెలుసు కదా. అయితే ఇక్కడ ఒక కోట్ ఉంది. భయపడకుడి, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ భయపడొద్దు అని ఎందుకు చెప్పారు? అలాగే దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టడం ఏంటి? రక్షకుడు అంటే ఎవరు? అసలు రక్షించాల్సిన అవసరం ఏముంది? రక్షక అంటే ఏంటి? అసలు ఏంటి రక్షించడంలో ఉన్న థీమ్ ఏంటి? ఎవరైతే మనల్ని రక్షిస్తారో ఆయనే ఎవరంట? ప్రభువైన క్రీస్తు అంట. అయితే భయపడొద్దని చెప్తున్నారు. ఇంకొకటి రక్షకుడు. యాక్చువల్గా మనం ఎప్పుడెప్పుడు భయపడుతూ ఉంటాము? ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద ట్రాఫిక్లో వెళ్తున్నాం అనుకోండి. పొరపాటున ట్రాఫిక్ రూల్స్ కనుక క్రాస్ చేసి అక్కడ లైట్ వెలిగినప్పుడు మనం ఆగకుండా క్రాస్ చేసి అర్జెంట్ పని ఉన్నప్పుడు వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి ఫైన్ వేస్తారు. ఎక్కువ ఫైన్ వేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా భయం వేస్తుంది. అలాగే మీకు పనిష్మెంట్ ఉంది అని పోలీస్ వారు చెప్పినప్పుడు, ట్రాఫిక్ పోలీస్ వారు చెప్పినప్పుడు మనం ఏమంటాము? ఆ పనిష్మెంట్ అయితే తీసుకోము, ఫైన్ కట్టేస్తాము అని చెప్తాము. సో వాళ్ళు ఫైన్ వేసి మనల్ని రిలీజ్ చేస్తారు. అంటే ఇక్కడ మనం ఎలాగా తప్పించుకున్నాము అక్కడ అంటే, మనం ఏదైతే మిస్టేక్ అనేది చేసామో, ఫాల్ట్ అనేది చేసామో, ఆ ఫాల్ట్కి మనం ఫైన్ అనేది పే చేసాము. సో అలాగే మన లైఫ్లో కూడా ఏదైతే ఫాల్ట్ ఉంటుందో ప్రతి ఫాల్ట్కి కూడా మనకి పనిష్మెంట్ అనేది వస్తుంది. ఫాల్ట్ అంటే ఏంటి? బేసిక్గా చాలామంది ఈ జీసస్ క్రైస్ట్ బిలీవ్ చేసిన వాళ్ళు కాకుండా బిలీవ్ చెయ్యని వాళ్ళు మిస్టేక్ అంటే ఏమనుకుంటారంటే, అంటే నాకు తెలిసి అందరూ అనుకునేది ఏంటి అంటే, సిన్ అంటాం కదా. సిన్ అంటే పాపము అంటే చాలామంది ఏమనుకుంటారంటే అడల్టరీ ఉంటుంది కదా, అదని అనుకుంటారు. అదని కాదు. అంటే చాలామంది పాపం అంటే ఏమనుకుంటారంటే ఈ అక్రమ సంబంధాలు, వీళ్ళు అలా చేస్తారు, అందుకని వాళ్ళ పాపం పోవాలని జీసస్ క్రైస్ట్ని బిలీవ్ చేస్తారు. ఆయనేమో అలాంటి పాపాలన్నీ కూడా క్షమించేస్తాడు, ఏ పాపం చేసినా పర్వాలేదు. ఇలా చాలామందికి దురభిప్రాయం ఉంటుందన్నమాట.
అయితే వాస్తవానికి అది కాదు. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 పర్సన్స్ ఉన్నారనుకుందాం. 2 పర్సన్స్ షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏ అనే పర్సన్ దగ్గర ఒక 10 kgs వెయిట్ ఉంది. బి అనే పర్సన్ దగ్గర 2 kgs వెయిట్ ఉంది. బి అనే పర్సన్ ఆలోచిస్తున్నాడు, ఏ అనే పర్సన్ దగ్గర 10 kgs వెయిట్ ఉంది కదా, ఎలా అంత బరువు మోస్తాడు, మనం కూడా కొంచెం బరువు తీసుకుందాము, ఒక 5 kgs తీసుకుంటే 7 kgs అవుతుంది కదా, తనకి ఏ అనే పర్సన్కి కూడా బరువు తగ్గుతుంది, మనం కూడా కొంచెం బరువుని షేర్ చేసుకోవచ్చు, హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా అని బి అనే పర్సన్ అనుకుంటాడు. ఇక్కడ ఏ అనే పర్సన్ ఏమనుకుంటాడంటే, నేను ఎందుకు అసలు ఈ బరువు మోయాలి, నాకు 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నేను చాలా ధనవంతుడను, నేనెందుకు ఇది మోయాలి అని మనసులో అనుకుంటాడన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే, ఇక్కడ ఫాల్ట్ అనేది ఏమీ లేదు మామూలుగా చూస్తే. అంటే జనరల్గా చూస్తే అందరూ ఏమనుకుంటారంటే, ఇక్కడ ఫాల్ట్ ఏముంది, అతను ఏమైనా హత్య చేశాడా, మర్డర్ చేశాడా, బి అనే వ్యక్తిని కొట్టాడా, తిట్టాడా, ఇవన్నీ అనుకుంటాం. కానీ బి అనే వ్యక్తితో కూడా ఏ అనే వ్యక్తి ఈ బరువు నువ్వు మొయ్యి, నేను ఎందుకు మొయ్యాలి అనే మాట కూడా అనలేదు. అంటే తన మనసులో అనుకున్నాడు, ఏమని, నేను చాలా ధనవంతుణ్ణి, నేను ఈ బరువుని ఎందుకు మోయాలి, వీడి చేత ఎలా అయినా మోయిస్తాను అని తన మనసులో అనుకున్నాడు. అంటే తనకు ఒక తలంపు అనేది కలిగింది. అంటే మనసులో ఏదైతే అనుకుంటామో ఫాల్ట్, ఆ మనసులో అనుకున్న ఫాల్టే, మైండ్లో అనుకున్న ఫాల్టే ఆటోమేటిక్గా ఆ ఫాల్ట్ అనేది చేసేస్తాము. ఇక్కడ ఏమైంది, ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి ఆ వెయిట్ మోయించాలని మోయించాడు. బి అనే పర్సన్ ఏమనుకున్నాడు, ఏ అనే పర్సన్ దగ్గర చాలా వెయిట్ ఉంది, నేను కూడా హెల్ప్ చేస్తే బెటర్ అని బి అనుకున్నాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరి దగ్గర కూడా డిఫరెన్స్ ఏముంది, బి అనే పర్సన్ హెల్ప్ చేయాలి అనుకుంటే ఏ అనే పర్సన్ అలా ఆలోచిస్తున్నాడు అన్నమాట. అంటే తను కొంచెం కుతంత్రంగా ఆలోచించాడన్నమాట. అయితే ఇక్కడ మనం చెప్పాలి అంటే ఎవరికి పనిష్మెంట్ వస్తుంది, ఇక్కడ యాక్చువల్గా ఒక ఆలోచించాడే తప్ప ఇక్కడ ఏవేవో పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెక్షన్లు పెట్టేసి తన మీద పనిష్మెంట్ వేయడానికి అక్కడ అసలు విషయం ఏమీ లేదు. అయినప్పటికీ కూడా తను ఒక ఆలోచన అనేది ఉంది. ఏంటి అది, బి అనే వ్యక్తికి ఈ బరువుని ఎలా అయినా మోయించాలి, నేను చాలా తనకంటే ఎక్కువ స్టేటస్ ఉన్నవాడిని అని. అయితే ఇక్కడ ఏ అనే వ్యక్తి చేసింది ఫాల్ట్ అన్నమాట. దాన్నే మనం పాపము అంటాము. అంటే మన ఆలోచన ద్వారా కూడా పాపం అనేది రాకూడదు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత ఏ అనే వ్యక్తి ఎప్పుడొకప్పుడు ఒకవేళ ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే, అంటే నేను ఆ రోజు బి అనే వ్యక్తికి ఇంత బరువు ఇవ్వకూడదు, నేను ధనవంతుడిని అయితే ఏంటి, అతను మనిషే నేను మనిషే, మనం మానవత్వం చూపించాలి కానీ ఇలాంటి విషయాలు మనం చేయకూడదు అని ఎప్పుడైతే తనకు తాను పశ్చాత్తాపం పొంది, నేను చేసింది చాలా మిస్టేక్ అని తనకు తాను అనుకుని దేవుడి దగ్గర ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థిస్తూ ఉంటాడో, మళ్ళీ ఇక్కడ ప్రార్థన అంటే ఇక్కడ మందిరంలోకి, చర్చిలోకి వెళ్ళే వాళ్ళు చేసేదే ప్రార్థన అని చాలామందికి అపోహ ఉంది. ఎవరినైనా సరే ఒక విషయాన్ని అడిగేదే ప్రార్థన. సో ఇలా ప్రార్థించినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రార్థన ఒకవేళ జీసస్ క్రైస్ట్కి మనం ప్రభువైన, ఇక్కడ చూడండి ప్రభువైన క్రీస్తు అని ఉంది కదా, ప్రభువైన క్రీస్తుకి కనుక మనం వేడుకున్నాం అనుకోండి, నేను ఆ రోజు ఇలా చేశాను అంటే అది చాలా చిన్నదే మిస్టేక్, అయినప్పటికీ కూడా ఆ మిస్టేక్ని ఒప్పుకొని ఇలా వేడుకున్నట్లయితే అప్పుడు ప్రభువైన క్రీస్తు మనల్ని ఏం చేస్తాడంట, రక్షిస్తాడన్నమాట. ఎలాగా, తనకి పనిష్మెంట్ పడకుండా. అలాగే ఇప్పుడు ఎవరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళు సెకండ్ టైం మళ్ళీ అదే పనిని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, అలాంటి మిస్టేక్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అలా చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు ప్రభువైన క్రీస్తు మనకి రక్షకుడుగా ఉంటాడు. మనకి భయపడకుడి,
అని మనకు చెప్తారన్నమాట. మరి ప్రభువైన క్రీస్తు రాకముందు ఏం జరిగేది? ప్రభువైన క్రీస్తు రాకముందు కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, ఇట్లాంటి పనిష్మెంట్స్ అన్నమాట. అంటే మనకి తెలియదు, జనరల్గా మనం హిస్టరీకి వెళ్తే ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు బి అనే వ్యక్తికి తెలిసిపోయింది ఏ అనే వ్యక్తి యొక్క కుతంత్రం. తెలిసిపోయిన తర్వాత బి గనక పోనీ ఈ రివర్స్ ఎగ్జాంపుల్ ఎందుకు, ఫస్ట్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి బరువుని ఇవ్వడం ద్వారా తను ఒకవేళ రియలైజ్ అయినప్పటికీ, ప్రేయర్ చేసినప్పటికీ కూడా ప్రభువైన క్రీస్తు రాకముందు ఏం జరిగేది? తను ఏదైనా ఒక యానిమల్ని దేవుడికి బలివ్వాలన్నమాట. అంటే ఒక రక్తాన్ని, యానిమల్ని కట్ చేస్తే ఏమొస్తుంది? మనకి బ్లడ్ వస్తుంది కదా. సో రక్తాన్ని దేవుడికి అర్పించడం ద్వారా వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేశారో బలి ఇవ్వడం ద్వారా, చూడండి కోళ్ళు కోస్తాం, మేకలు కూడా కోస్తాం, కొన్ని చోట్ల అయితే నరబలులు కూడా ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ కూడా చేయడం ద్వారా పాపం అనేది పోతుంది అని ఒక నమ్మకం. అయితే ప్రభువైన క్రీస్తు రాకముందు అలా చేసేవారు. సో ఇలా ఒక మిస్టేక్ చేసి ఒక గొర్రెనో మేకనో చంపేయడం, మళ్ళీ ఇంకొక మిస్టేక్ చేసి మళ్ళీ ఇంకొక గొర్రెను, ఇంకొక మేకను, ఇంకొక కోడిని అలా చంపేయడం చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలా కాదు, ప్రజలందరూ కూడా, జనాలందరూ కూడా, మానవులంతా కూడా ఇలా మిస్టేక్ చేస్తున్నారు, మళ్ళీ యథావిధిగా బలిస్తున్నారు, మళ్ళీ దాన్ని ఒప్పుకుంటున్నారు, కానీ సెకండ్ టైం మళ్ళీ మిస్టేక్ చేస్తున్నారు. కాబట్టి ఈ యానిమల్ని బలి చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ యానిమల్ రక్తం ఇవ్వడం కాదు, ఏదో ఒక పరిశుద్ధమైన రక్తం చిందిస్తేనే కానీ ఆ పాపానికి పరిహారం లేదు అని చెప్పేసి అప్పుడు పరిశుద్ధుడైనటువంటి యేసు తన యొక్క రక్తాన్ని చిందిస్తాడన్నమాట, మానవ రూపంలో వచ్చి. అందుకే ఆయన అనేకమైన కొరడా దెబ్బలు తింటాడు, ఉమ్ము వేయించుకుంటాడు, అలాగే ఎవరు ఏం చేసినా కానీ ఏమీ అనకుండా చాలా దీనస్థితిలో ఉంటాడన్నమాట. ఆయన అన్ని శ్రమలు పడి, ఎంతో శ్రమలో ఉన్నప్పుడు కూడా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అనే దేవుణ్ణి వేడుకుంటాడు. ఎప్పుడు కొరడా దెబ్బలు తింటూ ఉండగా, ఒళ్ళంతా రక్తం కారుతూ ఉండగా, ఒక చిన్న చర్మంలో చిన్న స్పేస్ కూడా మామూలుగా లేకుండా రక్తంతో, కొరడా దెబ్బలతో ఉన్న ఆ సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అని దేవుణ్ణి ప్రార్థిస్తాడన్నమాట, వీళ్ళని క్షమించు అని. అందుకే ప్రభువైన క్రీస్తు కంటే ఎవరూ కూడా పరిశుద్ధులు లేరు. అందుకనే ఆయన నామంలో మనం మిస్టేక్స్ని ఒప్పుకుంటే ఆయనే మనకు రక్షకుడుగా ఉంటాడు. అప్పుడు దేవుడితో ఏం చెప్తాడు? వీళ్ళు చేసిన మిస్టేక్కి నేను ఆల్రెడీ పనిష్మెంట్ని నేను పొందాను కాబట్టి ఇంకా ఆ పనిష్మెంట్ వాళ్ళకి వద్దు అని చెప్పేసి దేవుడి దగ్గర వేడుకుంటాడన్నమాట. అది థీమ్. అందుకనే భయపడకుడు అని ఉంటుంది. ఈయనే ప్రభువైన క్రీస్తు మన రక్షకుడు. ఇలా ఉంది కదా, జీసస్ ఉన్నాడు కదా అని చెప్పి మిస్టేక్ మీద మిస్టేక్ చేసేసి ఒక ప్రేయర్ చేసేసుకుని నామకార్థంగా అలా చేయడం వల్ల ఈయన ఫస్ట్ మనకి ఎలా కనిపించారు? చాలా దీనస్థితిలో, చాలా జాలిగా, ప్రతి విషయాన్ని క్షమించే వ్యక్తిగా మనకున్నారు. ఈయన మానవ రూపంలో ఉన్నప్పుడు అలా చేశారు, ప్రభువైన క్రీస్తు అయినప్పుడు తర్వాత కూడా అలా చేశారు. అయితే ఎప్పుడైతే మన మిస్టేక్స్ని మనం తెలుసుకున్న తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత కూడా ఇలాంటి మిస్టేక్స్, అంటే మనుషుల్ని హింసించడం, ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేస్తే ఆయన తర్వాత సింహంలాగా వస్తాడంట. సింహంలాగా వచ్చి ఏం చేస్తాడంట? చీల్చి చెండాడతాడనమాట. అంటే సింహం అని మనకి పైకి కనబడదు, మనకి తెలీదు. ఫస్ట్ మనం వేడుకున్నప్పుడు, మనం ఏదైనా ఒక మిస్టేక్ చేసి ప్రభువైన క్రీస్తు నామంలో మనం ప్రార్థించినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది, దానికి ఏం పనిష్మెంట్ అనేది మనకి పడదు. తర్వాత అలా ఉన్నప్పుడు కూడా మనుషుల్ని హింసించడం ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా గట్టి హెల్త్ ప్రాబ్లం రూపంలోనో ఏదో ఒక రూపంలో అది పనిష్మెంట్ అనేది వస్తుందన్నమాట. అదే యూదా గోత్రపు సింహం.
నిజంగా మనకి కంటిలో కనబడి యానిమల్ రూపంలో ఉండే సింహలాగా వచ్చి మనల్ని చీల్చడం అలా కాదు. సో అదన్నమాట సంగతి. ఇంతకీ ఫ్లవర్స్ ఏం చేయాలి అనేది కదా. నేనైతే ఈ థీమ్ని స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. స్టిక్ చేసి దీన్ని ఇలా ఈ ఫ్లవర్స్ని కొంచెం క్లీన్గా చేసి ఇట్లా పెట్టేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంకొక 2 ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇట్లా అదన్నమాట. ఈ థీమ్ అయితే ఇంకొకసారి చెప్తున్నాను. భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్.